హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి ఈరోజు ఉదయం 10 గంటలకి వీళ్ళకి మాత్రమే వస్తాయి. అన్ని రూల్స్ అయితే తొలగింపు. ఇప్పటి నుంచి నో రూల్స్ అయితే మనకి ఉంటుంది. ఎందుకంటే దీనిపై సంబంధించి మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. సో రైతు బంధుకు సంబంధించి ఈరోజు ఉదయం 10 గంటలకి ఎంతమందికి రాబోతుంది దాని వివరాలు మనం చూద్దాము. సో రైతు బంధు రేపటి నుంచి అంటే నేటి నుంచి నగదు జమ అని మీనింగు. సో నెలాఖరులోపు పూర్తి స్థాయి రైతు బంధు అయితే రాబోతుంది. ప్రస్తుతం తెలంగాణలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సో ఖచ్చితంగా రైతులకు ఇచ్చిన అమలు డిక్లరేషన్ కంపల్సరీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు వ్యవసాయానికి సంబంధించిన కలిగిన 29 లక్షల మంది రైతులకి రైతు బంధు అందించామని చెప్పేసి మనకి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇదే విషయాన్ని రైతులకి తెలియజేయడం జరిగింది. సో మనకి యథావిధంగా మనకి రైతులకి నిధులు విడుదల చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పడం జరుగుతుంది. సో నెలాఖరు లోపల ఖచ్చితంగా విడుదల చేయాలి. రుణమాఫీకి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ రాబోతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ ప్రారంభమవుతుందని, సో రైతు బంధు నిధుల జమపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే క్లియర్ కట్గా మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి యథావిధంగా డబ్బులు రైతుల ఖాతాలో నిధులు విడుదలయ్యే జమ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటివరకు ఎకరంలోపు 2 ఎకరాల లోపు రైతులకి నిధులు విడుదలయ్యాయి. సుమారు ఒక 2,000 కోట్ల వరకు విడుదల చేసి 20 లక్షల మందికి 20 lakhs పీపుల్స్కి రైతు బంధు రావడం జరిగింది. రిమైనింగ్ 50 లక్షల మంది ఇంకా వెయిట్ చేస్తున్నారు రైతు బంధు రావడం కోసం. అంటే ఇంకా దీనికి సుమారు 4,500 కోట్లు కానీ 5,500 కోట్లు కానీ అవసరం పడే అవకాశం ఉంది. వీటన్నిటిని నిధులు సమకూర్చుకున్నారు ఇప్పుడైతే. సో ఎందుకంటే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్స్ కోడ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మనకి అతి తక్కువ సమయంలోనే ఈ రైతు బంధు నిధులు విడుదల చేయాలి. ఎందుకంటే రైతులు ఇక ఇప్పటి నుంచి ఇబ్బంది పడొద్దు, మేము ప్రక్షాళన చేసేంత వరకు చేశాము, నెక్స్ట్ ఇంకా ఎటువంటి రైతు ఇబ్బందులు తలెత్తొద్దని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు మనకి సమాచారం రావడం జరిగింది. రైతులకు ఇచ్చిన హామీలకి ఇప్పటికి కూడా మీకు కట్టుబడే ఉన్నాము. సో ఎటువంటి ఇబ్బందులు పెట్టే అవకాశం లేదు. కానీ ఖచ్చితంగా మేమేందంటే పారదర్శకంగా స్ఫూర్తితోటి గత ప్రభుత్వం చేసింది ఏమన్నా తప్పులున్నాయా చూసుకున్నాం. సో ఇప్పుడు మేము చూసుకోవడంతో పాటు నెక్స్ట్ సీజన్కి ఏమి ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే దాని గురించే మేము ఇప్పుడు చర్చలు పెట్టుకుంటున్నాము. ప్రస్తుతం మీరు రాగానే డైరెక్ట్గా ఇవ్వడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకున్న డేటాతోటే డైరెక్ట్గా ఇచ్చినాం అనుకోండి, సో అవి తప్పులుగా పరిగణించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అందులో వాళ్ళు తప్పు చేసి ఉంటే మళ్ళీ వీళ్ళు కూడా తప్పు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మేరకు ప్రక్షాళన చేసి ఇప్పుడు రైతు బంధు ఎకరానికి 5,000 చొప్పున నేటి నుంచి యథావిధిగా మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రుణమాఫీకి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది కాబట్టి సో ఇది మొత్తానికైతే నేడు ఉదయం 10 గంటలకి బ్యాంకుల్లో డబ్బులు జమ చేసే అవకాశం ఉంది. 2 నుంచి ఆ పైన ఎంతైతే భూమి కలిగి ఉంటారో వారందరికీ నేటి నుంచి అంటే 2 నుంచి 4 కానీ 5 ఎకరాల వరకు కానీ నేటి నుంచి నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూడండి. ఒకవేళ మీకు నిధులు జమ కాకపోతే ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని ఎకరాలు కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.